భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 47వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. ఒక్క బుద్ధియోగ కర్మ మీదే నీకు అధికారము ఉంది కానీ దాని ఫలితము మీద కాదు. ఈ బుద్ధియోగ సాధన యందు అనాసక్తత పనికిరాదు. ఇంకా పరమహంస యోగానంద గారు మనుషుల్ని వారి వ్యక్తిగత ప్రేరణలు బట్టి ఆ ప్రేరణల యొక్క ఫలితాలను బట్టి 3 వర్గాలుగా విభజించి మనకి ఈ శ్లోకాన్ని వివరించారు. మొదటి వర్గం వారు పూర్తిగా స్వార్థపూరితమైన తమ సంతోషము కోసం మాత్రమే జీవిస్తారు. మన కోసం మనం ఎప్పుడైతే చర్యలు చేస్తామో ఆ చర్యలకు బాధ్యతను వహించి కర్మబంధాన్ని ఆ భారాన్ని మోయాలి. రెండవ వర్గం వారు శాస్త్రాలను తప్పుగా అర్థం చేసుకొని తాము నిర్వర్తించవలసిన విధిని నిర్లక్ష్యము చేసి నిష్క్రియత్వాన్ని స్వీకరించేవారు. ఎటువంటి కర్మలు చెయ్యకుండా సోమరిపోతుల్లాగా ఉండేవారికి ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. అది అసాధ్యము. ఇక 3వ వర్గం వారు వీరు జ్ఞానులు. వారు చేసే ప్రతి పనిలోనూ భగవంతుణ్ణి తలుచుకుంటూ ఎంతో తెలివిగా తీక్షణంగా సంకల్పంతో పనిచేసేవారు. ప్రతి చర్య భగవతార్పణ భావంతోనే చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక సాధకుడు తొలి దశలలో ఇంద్రియాలకు లోబడి సాధన అసంతృప్తిగా సాగుతున్నప్పుడు దానిని ఆధ్యాత్మిక అకార్యకలాపము అంటారు. అదే నిష్క్రియ. నిత్య సాధనతో ఆధ్యాత్మికంగా పురోగమించుచున్న యోగి ఒకానొక స్థితిలో సాత్విక ఆనందాన్ని అనుభూతి చెంది ఇక ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని మానుకుంటాడు. ఈ అనాసక్తిత పనికిరాదు అని భగవద్గీత హెచ్చరిస్తోంది. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 47వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.